హాయ్. హలో. నమస్తే. ఎలా ఉన్నాడు? బాగున్నారా? నేను బాగున్నా. ఈరోజు మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇలా చూడండి, చూస్తుంటే నోరూరిపోయి మటన్ కర్రీ ఎంత చక్కగా ఎంత బాగుందో. మటన్ అనేది మనం చపాతీల్లో కానీ, పూరీల్లోకి కానీ, గారెల్లో కానీ, అంటే మిరప గారెలు అలాంటి వాటిల్లోకి చాలా ఉపయోగపడుతుందండి. మనం సండేస్ అలాగా బాగా వండుకునే కర్రీల్లో మటన్, చికెన్ ఒకటండి. మనం ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకుందాం. అది 2-3 సార్లు బాగా ఉప్పు నీళ్ళతో కడుక్కోవాలి. తర్వాత 4, 5 పచ్చిమిరపకాయలు, ఒక టమాటకాయ తీసుకుందాం. ఇలా ముందుగా వాటిని టమాటాలను, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుందాం. తర్వాత ధనియాలు, ఎల్లిపాయలు, ఎండు కొబ్బరి, అల్లం అవన్నీ బాగా దంచుకోవాలండి. తర్వాత కొత్తిమీర కూడా తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని నూనె వేసుకొని బాగా కాగనివ్వాలి. పొగలు వచ్చేటట్టు వేగనిచ్చిన తర్వాత దాంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయ ముక్కలు బాగా నూనెలో వేగనివ్వాలండి. దాదాపు ఒక 5-6 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఇలా వేగనిచ్చిన మధ్య మధ్యలో కలిదిప్పుకుంటూ ఉండాలండి అది అనేది. తర్వాత మనం ముందుగా కడిగిన మటన్ ఉంటుంది కదండి, దాంట్లో వేసుకోవాలి, నూనెలో వేసుకోవాలి. బాగా అంటే మటన్ అనేది నూనెలో బాగా ఒక 10-15 నిమిషాలతో బాగా వేగనివ్వాలి. ముందుగానే వాటర్ పోసుకోకూడదు. వాటర్ పోసుకుంటే పెద్దగా టేస్ట్ ఉండదు. వాటర్ అంతా ముక్కకు పట్టేసింది. నూనెలో వేసుకుంటేనే బాగా టేస్ట్ ఉండిద్ది. తర్వాత తగినంత పసుపు, ఉప్పు అవి వేసుకోవాలి. కారం అనేది లాస్ట్లో వేసుకోవాలండి. మసాలా కారం అనేది లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. ముందుగానే వేసుకుంటే మాడిపోద్ది. తర్వాత బాగా కలిదిప్పుకోవాలి. తిరమాత వేసుకున్నాం కదండి, అది మటన్ బాగా కలిదిప్పుకోవాలండి. ఇలా కలిదిప్పుకొని మనము దాదాపు మటన్ తయారు చేసుకోవడానికి ఒక 40 నిమిషాల పాటు టైం పడుతుందండి. అలా నేను చూపించిన విధంగా బాగా కలిదిప్పుకోవాలి. తర్వాత 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలిదిప్పుకుంటూ ఉండాలి. తర్వాత సగం ఉడికింది అనుకున్న తర్వాత మనం కొంచెం తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, దాన్ని వేసుకోవాలి. మసాలా కారం వేసుకోవాలి. అది మసాలా కారము ఆ 2 వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. అలా అంటే మనం నీళ్ళు వేసుకున్న నీళ్ళు కూడా బాగా పైకి తిరుగుతూ ఉండాలన్నమాట. అప్పుడు మనకు మటన్ బాగా ఉడికినట్టు అర్థం అన్నమాట. నా కర్రీ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోయే మటన్ కర్రీ బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్లో మనము కొత్తిమీర ఉంటుంది కదండి, కొత్తిమీర యాడ్ చేయాలండి. కొత్తిమీర వేస్తే ఆ టేస్ట్, ఆ స్మెల్ చాలా టేస్టీగా స్మెల్గా తినాలనిపించింది. కొత్తిమీర వేసిన ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. స్టవ్ మీదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిచ్చుకుందాం. ఇంతే అండి, సింపుల్గా మటన్ కర్రీ తయారైపోయింది.